ఇళయరాజా, రెహమాన్, హరీష్ జయరాజ్, యువన్ శంకర్ రాజా వీళ్ళ తర్వాత తమిళ సినిమాలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే అందరి నోటా వినిపించే పేరు అనిరుద్ రవిచందర్. వై దిస్ కొలవెరీ సాంగ్ అనిరుద్కి ఓవర్ నైట్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి అనిరుద్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రతి ఆల్బంలో ఒక స్పెషల్ సాంగ్ ఇవ్వటం అనిరుద్ యొక్క స్పెషాలిటీ అనే చెప్పుకోవాలి. కానీ అనిరుద్తో డైరెక్టర్స్కి ఒక ఇబ్బంది ఉందట. ఇంతకీ ఆ సమస్య ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. అనిరుద్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలా కష్టం. ఏదైనా సరే కొత్తగా చేయాలని పరితపిస్తాడు. పెద్ద బెలూనూది దానికి ఒక చిన్న బొక్క పెడితే ఎలా ఉంటుందో అలాగే ఈ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి నెట్టింట సెటర్లు వినిపిస్తున్నాయి. చూడటానికి స్మార్ట్గా హీరో లుక్లో ఉండే అనిరుద్ మ్యూజిక్ తనని సంథింగ్ స్పెషల్గా నిలబెడుతుంది. సౌత్ మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుద్ ట్రాక్స్ తన ట్రాక్ రికార్డ్ను హైప్ చేస్తున్నాయి. కొంతమంది కాపీ క్యాట్ని సెటర్లు వేస్తున్నా తను దాన్ని ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతాడు. డైరెక్టర్లు తన క్రియేటివిటీని ఎంకరేజ్ చేస్తున్నారని, అందువల్లే వారు కోరిన విధంగా మ్యూజిక్ ఇస్తున్నానని అనిరుద్ పలు సందర్భాల్లో చెప్పాడు. ఓవరాల్గా మ్యూజిక్ సంథింగ్ స్పెషల్గా కావాలంటే అనిరుద్ కట్టే ట్యూన్సే కావాలనే కోలీవుడ్ హీరోలు లేకపోలేదు. అందువల్లే ప్రొడ్యూసర్స్ కూడా అనిరుద్ బాబు అంటూ వెంట పడుతున్నారు. తమిళ్ మూవీస్లో అనిరుద్ ట్యూన్స్ సక్సెస్ అయినట్లు తెలుగులో క్లిక్ కాలేదు. ఇంతకీ ప్రాబ్లం తెలుగు డైరెక్టర్లదా అనే డౌట్ వస్తుంది. అనిరుద్ నుంచి తెలుగు డైరెక్టర్లు అవుట్పుట్ తీసుకోలేకపోవటం వెనుక లాంగ్వేజ్ ప్రాబ్లమా అన్న డౌట్ వస్తుంది. ఎన్నో అంచనాలు పెట్టుకుని అజ్ఞాతవాసి కోసం అనిరుద్ని రంగంలోకి దించారు త్రివిక్రమ్. నిజానికి పవన్ కళ్యాణ్ కెరీర్లో అజ్ఞాతవాసి ఒక డిఫరెంట్ ఆల్బమ్. కొన్ని సాంగ్స్ హిట్ అయ్యాయి, కానీ అవి పవన్ కళ్యాణ్ ఇమేజ్ని మ్యాచ్ చేయలేకపోయాయి. అన్నిటికీ మించి అజ్ఞాతవాసి రీరికార్డింగ్ విషయంలో పెద్ద దెబ్బ కొట్టాడు అనిరుద్. ఆయనకి త్రివిక్రమ్ ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చారో కానీ హై వోల్టేజ్ యాక్షన్ సీన్లో కూడా కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని ఫ్యూజన్ చేసి బీజిఎంని తయారు చేశాడు. అది క్లాస్ ఆడియన్స్కి ఎక్కినంతగా మిగతా సెక్షన్స్ ఆడియన్స్కి కిక్ ఇవ్వలేదు. తెలుగులోనే కాదు తమిళ్లో కూడా అనిరుద్తో ఒక సమస్య ఉంది. ధనుష్, మురుగదాస్, లోకేష్ కనకరాజ్, నెలన్స్ దిలీప్ కుమార్ సినిమాలకి కుదిరినంతగా మిగతా వారితో అనిరుద్ మ్యూజిక్ అంతగా సింక్ అవ్వదు. ఒక్కసారి పరిశీలనగా చూస్తే అనిరుద్ వైరల్ హిట్స్ అన్నీ ఈ కాంబినేషన్లోనే ఉంటాయి. వీళ్ళ సినిమాకి పనిచేసినప్పుడు ఒక డిఫరెంట్ అనిరుద్ కనిపిస్తాడు. అలాగే అనిరుద్ వర్కింగ్ స్టైల్ కొంచెం వెరైటీ. చివరి వరకు నానుస్తాడు. అప్పుడు కూడా డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉండాలి. ప్రతిదీ ఇన్పుట్ ఇచ్చి చెప్పి చేయించుకోవాలి. అలా కాకుండా అంతా తనకి వదిలేస్తే తన దగ్గరున్న ట్రాక్స్ బ్యాంక్ నుంచి ర్యాండమ్ ఏవో ట్రాక్స్ వాడి చుట్టేస్తాడనే టాక్ అనిరుద్పై ఉంది. దీనికి తాజా ఉదాహరణ దేవరా ట్రైలర్ బీజిఎంలో అనిరుద్ ఇచ్చాడని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ ఫస్ట్ హాఫ్ అంతా ఫియర్ సాంగ్ ట్రాక్ బీట్ని యాజ్ టీజ్గా పరిచేసి డైలాగ్ వచ్చిన సౌండ్ బ్యాలెన్స్ చేసుకున్నాడు. సెకండ్ హాఫ్ అంతా రొటీన్గా వినిపించే ఒక ఎపిక్ బీజిఎంని వాడాడు. ఈ బీజిఎం చప్పగా ఉందని క్రిటిక్స్ సెటర్లు వేస్తున్నారు. మూవీ రిలీజ్ అయ్యే నాటికి ఏమైనా మార్పులు చేర్పులు వస్తాయో లేదో వెయిట్ చేయాల్సిందే అని క్రిటిక్స్ అంటున్నారు. ట్రైలర్లో డైలాగులు ఎక్కువ ఉన్నాయి. పాపం అనిరుద్ మాత్రం ఏం చేస్తాడు, డైలాగ్ వినిపించాలి కదా అనొచ్చు. కానీ పాయింట్ ఇక్కడ డైలాగులు కాదు. ట్రైలర్ చివరి 40 సెకండ్లు ఒక పవర్ఫుల్ ట్రాక్ కాంపోజర్ చేసే స్కోప్ ఉంది. కానీ అనిరుద్ మాత్రం ఆ ఎపిక్ మోడ్లోనే టైం లైన్ని లాగేశాడని సెటర్లు వినిపిస్తున్నాయి. దేవరా బీజిఎం విషయంలో చాలా పర్టిక్యులర్గా ఉన్నారు. విక్రమ్ సినిమాకి అనిరుద్ బీజిఎం ప్రత్యేక ఆకర్షణ. ఎన్టీఆర్తో సినిమా అన్నప్పుడు ఖచ్చితంగా దానికి నెక్స్ట్ లెవెల్ ఊహిస్తారు. ఆ అంచనాలకు తగ్గట్లు అవుట్పుట్ ఇవ్వాల్సిన బాధ్యత కొరటాల అనిరుద్పై ఉంది. సెన్సార్ అయిపోయింది కాబట్టి రీ రికార్డింగ్ ఫినిష్ అయి ఉంటుంది. ఇంకా టైం ఉంది కాబట్టి బీజిఎం సెకండ్ టైం చెక్ చేసుకొని బెటర్మెంట్ ఇస్తే మంచిదని క్రిటిక్స్ సలహాలు ఇస్తున్నారు. ఈ విషయం కొరటాల శివకు తెలుసో లేదో మరి.